నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి? పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? ఏమైనా తగ్గే అవకాశాలున్నాయా? పెరిగే అవకాశాలున్నాయా? అనే పూర్తి వివరాలైతే ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సో, ప్రస్తుతం మనం గోల్డ్ రేట్ చూసుకుంటే గనక సిల్వర్ కన్నా ముందు మనం ఒక్కసారి బంగారం ధరలు చూసుకుంటే గనక దాదాపు మనం 10-15 రోజుల నుంచి కంపేర్ చేసుకుంటే గనక బంగారం ధరలనేటివి చాలా తగ్గడం అయితే జరిగింది. అంటే మొన్న మనం చూసుకుంటే ఏదైతే వార్ కామ్ అయిందో, అప్పుడు మనకి 1,55,000 ఆ రేంజ్‌లో అయితే కనిపించింది. దాని తర్వాత మనకి జస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ వరకి చూసుకుంటే గనక 1,40,000 వరకి రేంజ్‌లో అయితే కనిపించడం అయితే జరిగింది. ఏదైతే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో అది మనకి 1,40,000 1,38,000 వరకి రేంజ్‌లోకి గూడా వచ్చిన పరిస్థితి అయితే మనం చూసాము. అలాంటిది ఇప్పుడు బంగారం ధరలు ఒక్కసారి మనం చూసుకుంటే గనక ఈ 2, 3 రోజుల నుంచి మళ్ళీ భారీగా పెరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న చూసుకుంటే గనక మనకి దాదాపు 4,000 వరకి బంగారం ధరలైతే పెరగడం జరిగింది. అంటే 1,44,000 అయితే 1,44,000 చిల్లరైతే అవ్వడం జరిగింది. అంటే మనకి 1,40,000 వరకైతే ఏదైతే తగ్గడం జరిగిందో అది అంతవరకైతే పెరగడం జరిగింది. అలాంటిది మరి ఈ రోజు ఏమన్నా పెరిగిందా అంటే యెస్. ఈ రోజు కూడా భారీగానే పెరిగిందనే చెప్పుకోవాలి. భారీగా అని ఎందుకు అంటున్నానంటే ఇంతకుముందు మనం గోల్డ్ ధరల డిఫరెన్స్ చూసుకుంటే గనక 500 పెరగడం గాని, తగ్గడం గాని, రూ. 1000 పెరగడం గాని, తగ్గడం గాని జరుగుతూ ఉండే. ఎప్పుడు మనకి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఏదైతే ఉందో ఆ వార్‌కి ముందైతే ఈ రేంజ్‌లో మనకు కనిపిస్తూ ఉండే 1,85,000 వరకి ఎళ్ళిన గోల్డ్ కూడా మనకి ఒక్కసారి వార్‌లో చూసుకుంటే గనక ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఉందో ఆ వార్ మధ్యలో 1,28,000 కూడా వచ్చిన రోజులైతే మనం చూసాము. అప్పుడే మన ఆంధ్రప్రభ ద్వారా గానివ్వండి, మన గోల్డ్ అనలిస్ట్‌ల ద్వారా మనం నిపుణులు చెప్తున్న ప్రకారం మనం అనాలిసిస్ చేసింది ముమ్మాటికైతే కరెక్ట్ అయింది. అంటే మనకి అనాలిసిస్ చేసిన ప్రకారం చాలా మందికి ఇప్పుడు ఇదే మంచి టైం, ఇదే మంచి ఛాన్స్ కొనుక్కోవడానికి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే వార్ తగ్గుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా మళ్ళీ గోల్డ్ అనేది మళ్ళీ పుంజుకుంటది. ఎవరైనా కొందామనుకుంటున్నారో ఒక 10 తులాలు కొందామనుకునే వారు గూడా ఒక 5 తులాలు కొనుక్కుంటే బాగుంటుందని చెప్పేసి గూడా మనం లాస్ట్ వీడియోలో గూడా చెప్పడం జరిగింది. సో, అలాంటిది ఇప్పుడు మళ్ళీ అదే అదే రోజు మళ్ళీ ఇప్పుడు అలాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందా అంటే గనక, సో, ఎప్పుడైతే మనకి గోల్డ్ తగ్గే అవకాశాలుంటాయంటే, ఎప్పుడైతే మనకి క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉంటుందో, ఆటోమేటిక్‌గా మనకి ఈ గోల్డ్ అనేది తగ్గుతూ ఉంటుంది. లేదు ఎప్పుడైతే మనకి అమెరికా డాలర్ అనేది వీక్ అవుతూ ఉంటుందో, రూపీ అనేది మన ఇండియన్ రూపీ అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో, అప్పుడు గూడా ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. లేదు ఇంకొక ఆప్షన్ గూడా ఏంటి అనంటే, ఇప్పుడు రీసెంట్‌గా మనకి ఏపీలో గోల్డ్ మైనింగ్ అనేది స్టార్ట్ జేశారు. సో, దీనివల్ల గూడా ఏమైనా తగ్గే అవకాశాలు కొంచెం ఉంటాయి. ఎందుకనంటే గనక ఎప్పుడైనా గాని గోల్డ్ రేట్ అనేది ఇంటర్నేషనల్ వైస్ ప్రకారం స్టేట్, సెంట్రల్ ఇవి నిర్ణయించుకొని సో, ఇంటర్నేషనల్ ప్రకారం తీసుకుంటూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ముఖ్యంగా జీఎస్టీ తగ్గే అవకాశాలుంటాయి గాబట్టి అప్పుడేమైనా తగ్గే అవకాశాలుంటాయి. కానీ ఇవన్నీ జరగడానికి చాలా ఇయర్స్ అయితే పట్టే అవకాశం ఉంది గాబట్టి, ఇప్పటికి గూడా మించిపోయిందేం లేదు. ఇది గూడా ఇప్పుడు కొంచెం నార్మల్‌గానే, స్టేబుల్‌గానే, బ్యాలెన్సింగ్‌గానే ఉందని చెప్పుకోవాలి. సో, మరి ఈ రోజుకి ఒక్కసారి గోల్డ్ రేట్ ఎంతుంది? మరి భారీగా పెరిగిందంటున్నారు గదా! ఎంతుంది అని ఒక్కసారి చూసుకుంటే గనక, మనకి కేవలం 2 డేస్ బ్యాక్ చూసుకుంటే ఎంతుంది? 1,40,000 ఉంటే ఇప్పుడు 1,47,000 ఉంది. అంటే నిన్నటికి ఈ రోజుకే మళ్ళీ రూ. 3,220 పెరగడం జరిగింది. ఏదైతే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో రూ. 3,220 పెరగడం జరిగింది. అదే విధంగా 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ చూసుకుంటే గనక రూ. 1,34,750 ఉంది. సో, రూ. 1,34,750 ఉంది. ఇది గూడా మనకి నిన్నటితో కంపేర్ చేసుకుంటే దాదాపు 3,000 పెరిగింది. రూ. 2,950 అయితే పెరగడం జరిగింది. ఇది గూడా. ఇక సిల్వర్ విషయానికొస్తే గనక, సిల్వర్ అయితే మనకి ఇప్పటికి గూడా స్టేబుల్‌గానే ఉందని జెప్పుకోవాలి. ఎందుకంటే మనకు గతంలో ఒక్కసారి జూసుకుంటే గనక వారికి ముందు ఒక్కసారి గతంలో జూసుకుంటే ఏదైతే 1000 గ్రామ్స్ సిల్వర్ ఉందో అది దాదాపు 4 లక్షల వరకెళ్ళిన రోజులు మనం జూసాము. అలాంటిది తర్వాత 3,00,000 వరకెళ్ళి 2,60,000 నుంచి 2,80,000, 3,00,000 వరకు ఆ రేంజ్‌లో మనకు కనిపించింది. ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో, ఆ వార్ మధ్యలో మనకి 2,15,000 వరకి దిగిన రోజులు మనం జూసాము. అప్పుడు గూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి వార్ కామ్ అయితే గనక మనకి ఇది మళ్ళీ పుంజుకునే అవకాశాలు చాలా ఉంటాయి. మళ్ళీ పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి. ఎవరైతే ఒక ప్రాఫిట్ వైస్‌గా చూస్తున్నారో, ఎవరైతే బిజినెస్ పరంగా చూస్తూ ఉన్నారో, వితిన్ షార్ట్ టైమ్‌లో కొద్ది రోజుల్లోనే మీరు ఎక్కువ ప్రాఫిట్ పొందాలి అని అనుకుంటే గనక ఇదే మంచి ఛాన్స్. ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం ఒక బిజినెస్ మ్యాన్స్‌కి మాత్రం ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే వార్ కామ్ అయిందో వితిన్ 20 డేస్‌లోనే మళ్ళీ
2,60,000 వరకి కూడా ఎళ్ళింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఒక 10 రోజుల నుంచి చూసుకుంటే గనక సిల్వర్ మనకి బ్యాలెన్సింగ్‌గానే ఉంది. అంటే 2,30,000 వరకి ఆ రేంజ్‌లోనే ఉంది. సో, ఇప్పుడు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇది మంచి ఛాన్స్. మరి ఇక ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయరాదా? ఫైనల్‌గా ఏమంటారు అనంటే గనక మనకి ప్రతి ఇయర్ చూసుకుంటే గోల్డ్ పైన ప్రతి ఇయర్ మనకి జూన్, జూలైలో గోల్డ్ అనేది చాలా తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా జూన్‌లో మనకి చాలా తగ్గుతూ ఉంటుంది. అంటే స్టేబుల్‌గా ఉంటుంది. అట్‌లీస్ట్ పెరగకపోయినా గానీ బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది. ప్రతి ఇయర్‌లో మీరు కంపేర్ చేసుకుంటే. సో, అలాంటిది ఇప్పుడు ఇప్పుడు ఈ ఇయర్‌లో చూసుకుంటున్నా గానీ జూన్‌లో మనకి చాలా తగ్గడం జరిగింది. మనము జూన్‌లో గూడా పదే పదే చెప్పడం గూడా జరిగింది. ఎవరైతే కొందాం అనుకుంటున్నారో అట్‌లీస్ట్ కొంచెమైనా తీసుకోండి. ఇది మంచి టైము. తగ్గే ఛాన్సెస్ అంటే చాలామంది ముఖ్యంగా సాధారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని ఫేక్ న్యూస్ చూసుకొని చాలా హోప్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఏంటంటే 70,000కే తులము, రూ. 1,00,000 తులము ఇట్లాంటి థంబ్స్ చూసేసి ఇది నిజంగానే వస్తుందేమో అని చెప్పేసి చాలామంది డబ్బు పొదుపు చేసుకొని మరి ఇంకా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. సో, అలా ఎదురు చూడకండి. అదంతా ఫేక్ న్యూస్. అదంతా జరగాలంటే నేను కొన్ని ఆప్షన్స్ అయితే చెప్పడం జరిగింది. అవన్నీ జరిగితే గనక తగ్గే అవకాశాలుంటాయి గానీ, లేదంటే మనకు పెరిగే అవకాశాలే ఉంటాయి. మొత్తానికైతే ఇప్పుడు మనకి అనలిస్ట్‌లు గాని, ఇప్పుడు ఉన్న గోల్డ్ నిపుణులు గాని ఏం చెప్తున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం అంటే గనక, ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ వరకి మనకి కొంచెం పెరిగే ఛాన్సెసే ఉన్నాయి. ఇయర్ ఎండింగ్ లోపు మళ్ళీ ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో, ఇప్పుడు అసలే పెళ్ళిళ్ళ సీజన్ గాబట్టి, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇప్పుడు ఆగస్ట్‌లో చాలా పెళ్ళిళ్ళుంటాయి గాబట్టి సో, చాలా మంది గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటారు. చెయ్యకైతే తప్పదు. ఎలా అయినా కంపల్సరీ ప్రతి ఇంట్లో గోల్డ్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో, దాని ద్వారా ఇప్పుడు ఎవరైతే అట్‌లీస్ట్ ఒక 10 తులాలు ఇలా తీసుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళు ఒక 5 తులాలు అలా తీసుకుంటే వాళ్ళకి బెనిఫిటే. మళ్ళీ ఏమైనా తగ్గితే గనుక అప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి బావుంటుంది. లేదు ఒకవేళ పెరిగినా గానీ, మేము అప్పుడే 5 తులాలు తీసుకున్నాం గదా! తీసుకొని మేము మంచి సేఫ్ అయిపోయామని జెప్పేసి గూడా ఒక ప్రాఫిట్‌లో పొందిన వాళ్ళైతే మీరుంటారు. సో, మొత్తానికైతే ఇప్పుడు గోల్డ్ అయితే మనకు కొంచెం స్టేబుల్‌గానే కనిపిస్తూ ఉంది. గోల్డ్ అయితే మనకు బ్యాలెన్సింగ్‌గానే ఉంది. ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది మంచి టైం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఒక్కసారి 1,80,000 కంపేర్ చేసుకుంటే ఈ 1,40,000 ఇప్పుడు 1,47,000 ఏదైతే రేంజ్ ఉందో అది కొంచెం బ్యాలెన్సింగ్‌గానే ఉంది కాబట్టి కొనే వాళ్ళకి మాత్రం ఇది మంచి ఛాన్స్. అండ్ సిల్వర్ గూడా ఇది ఒక బ్యాలెన్సింగ్‌గానే ఉందని చెప్పుకోవాలి.